టు ది డిబేట్. రామకృష్ణ గారు, ఇప్పుడు ఒక పర్టికులర్ కేసు, ఒక పర్టికులర్ కోర్టు, ఒక పర్టికులర్ జడ్జి ఇట్లా కాకుండా ఒక జనరల్ ఇది గడిచిన 5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో జరిగిన వీటిని చూస్తే అప్పటికి ఇప్పటికీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఉదాహరణకి పర్టికులర్ కేసు కాదు కానీ అన్ని కేసులు, ఇప్పుడు ఉదాహరణకి అచ్చెన్నాయుడు గారి కేసు కావచ్చు, కొల్లు రవీంద్ర గారి కేసు కావచ్చు, అయ్యన్న పాత్రుడు కేసు కావచ్చు, దేవినేని ఉమా కేసు కావచ్చు, పట్టాభిరామ్ కేసు కావచ్చు, రఘురామకృష్ణరాజు కేసు కావచ్చు, ఇట్లా డాక్టర్ ధూళిపాళ నరేంద్ర కేసు కావచ్చు, డాక్టర్ సుధాకర్ కేసు కావచ్చు, మీ కేసు కావచ్చు, ఇట్లా ఎన్నో 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 ఉన్నాయి కదా. అందరినీ రావడం, తెల్లవారుజామున అర్ధరాత్రి రావడం, టప తీసుకెళ్ళి జీవులు వేసుకెళ్ళిపోవడం, ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి తాడేపల్లి తీసుకురావడం, తాడేపల్లి ఇంకో చోటుకో తీసుకురావడం, జడ్జి సాయంత్రం మేజిస్ట్రేట్ గారి ముందుకు తీసుకెళ్తే అక్కడ రిమాండ్, అంతే 14 రోజులు రిమాండ్. అప్పుడు అది ఎలా, ఇప్పుడు ఇది ఎలా, నాకు అర్థం కాదు. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ ది సిస్టమ్ ఆర్ ప్రొసీజర్స్. ఇక్కడ వెంకటకృష్ణ గారు, సార్ మీకు ఒక సామెత చెప్తాను. ఇంగ్లీష్ లో సామెత ఉంది, మోర్ లాయల్ దాన్ కింగ్ హిమ్సెల్ఫ్. అంటే ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఆనాటి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, మోర్ లాయల్ దాన్ కింగ్ హిమ్సెల్ఫ్. అంటే ఒక అంత భయంకరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందని ఇది ఇంగ్లీష్ లోనే పుట్టింది ఈ సామెత కూడా. పోలీసు వ్యవస్థ అనేది బ్రిటిష్ వ్యవస్థ కాబట్టి. ఇక్కడ ఏంటంటే అర్ధరాత్రి వచ్చి లేపేయడము, అర్ధరాత్రి అపరాత్రి అనుకోవడము, అసలు మహిళను చూడకపోవడము, వాళ్ళ ఏదు చూడకపోవడము, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చూడకపోవడము, ఇవన్నిటినీ కూడా తుంగలో తొక్కి గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు నిరాటకంగా ఈ పోలీస్ వ్యవస్థను వాడుకొని వాళ్ళు చాలా పని చేస్తారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ గురించి చెప్పాలంటే నేను ఈ మధ్య ఒక సిఐ గారిని కలిశానండి. ఎందుకంటే ఈ ప్రస్తావన చేయాలి. ఆయన గన్నవరంలో సిఐగా పనిచేస్తున్నప్పుడు మన పట్టాభి గారి పైన SC ST కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాడండి ఈ కంప్లైంట్. ఈయన అన్నాడు, సార్ ఎగ్గి సాపు సుప్పుకు వచ్చినట్లుగా నా పని అయింది, నేను 4 రోజుల పాటు హాస్పిటల్ బెడ్ మీద పడుకోవాల్సి వచ్చింది, నాటకం ఆడుతున్నాడండి సిఐ గారు. అంటే అవసరానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ ను ఎంత వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారో ఈ సంఘటన ఒకటి చాలండి చెప్పడం కోసం. అంటే ఆ రోజు పట్టాభి గారిని అరెస్ట్ చేయాలి. ఎలా చేయాలి? SC ST కేసు కావాలి. SC ST కేసులో కూడా ఒకవేళ 41 CRPC నోటీస్ ఇవ్వాలి. 307 ఆయన కొట్టలేదు, చంపలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు, నన్ను కులంతో దూషించాడని ఒక SC సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర కేసు పెట్టించుకొని ఆయనకి దెబ్బలు ఉండాలి కదా, దొంగ కట్లు కట్టించి